అందరికీ నమస్కారం. ఇంటి భవనానికి స్వాగతం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో 2 రకాల చికెన్ కర్రీలు, అవి అన్నము, చపాతీలు, అలాగే బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది. మరి అలాంటి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి దీన్ని తయారు చేసుకోవడం కోసం నేను 1 కేజీ వరకు కూడా చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసేసుకొని నిమ్మరసం పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇలా ఫ్రిడ్జ్లో కనీసం అరగంట సేపు పెట్టుకున్నట్లయితే మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను. దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ముక్కల్ని మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఈ ముక్కలన్నిటినీ కూడా చక్కగా వేయించుకోవాలి. మూత అనేది పెట్టకుండా ఈ విధంగా గరిటెతోటి కలియబెట్టుకుంటూ ఈ ముక్కలన్నిటినీ కూడా వేయించుకున్నట్లయితే దీంట్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుందండి. తర్వాత ఈ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయి వేగుతాయి అన్నమాట. ఇవి వేగే లోపల మనం మిక్సీ జార్ తీసుకొని మసాలాని రెడీ చేసుకుందాము. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు లేదా 7-8 వరకు కూడా జీడిపప్పుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా పుచ్చ విత్తనాలని వేసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ కిలో వరకు చెప్తున్నాను కాబట్టి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వీటిని డబుల్ చేసుకోండి. దీంట్లో 2 ఇంచుల వరకు కూడా దాల్చిన చెక్కని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 8 నుంచి 10 వరకు లవంగాలు, ఇంకా 1 యాలుక్కాయ. మీ దగ్గర ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా గసగసాలని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. వీటన్నిటిని ఒకసారి కొంచెం పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిర్చిని, 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా చేసుకున్నవి, అలాగే 3 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మీకు అవసరం పడితే కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే నీళ్లు ఏమీ వేయలేదండి. నాకు ఈ విధంగా పేస్ట్ అనేది వచ్చింది. చాలా మెత్తగా మనం చేసుకున్నట్లయితే మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి. ఈ లోపల మన చికెన్ ముక్కలన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. చూడండి, ముక్కలన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఈ చికెన్ ముక్కల్ని మనము పసుపు వేసి వేయించుకోవడం వల్ల నీచు వాసన అంతా కూడా వెళ్ళిపోతుందండి. చాలా చక్కగా మంచి రంగులోకి కూడా వచ్చేసాయి. ఇప్పుడు అదే కడాయిలో మిగిలిపోయినటువంటి నూనెలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ముద్ద మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ముందైతే ఒక చుక్క నీళ్ళు కూడా కలపకుండా మసాలా ముద్దని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా గరిటెతోటి కలియబెట్టుకుంటూ అడుగు అంటకుండా, అంటే అడుగు మాడకుండా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. ఈ మసాలా ముద్దతో పాటుగా మనకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే మనకి ఈ విధంగా నూనె అనేది అంచులు వెంబటి తేలుతుందండి. అప్పుడు మాత్రమే మనకి ఈ మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయిందని అర్థము. చూడండి, మనకి లైట్గా రంగు మారింది. అలాగే నూనె అనేది పైకి తేలుతుంది. దీనికి కనీసం 5 నిమిషాల సమయం అనేది పడుతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి పెట్టేసేసుకొని రుచికి తగినంతగా ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రను వేసుకొని ఈ మసాలాలని కూడా 1 సెకండ్ పాటు కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వీటిని వేయించుకోవటం వల్ల మంచి వాసనే కాదండి, చాలా చక్కని రుచి అనేది కూడా వస్తుంది ఈ కూరకి. ఆ తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వరకు నీళ్లు తీసుకోవాలండి. నేను ఇక్కడ మిక్సీ జార్లోకి ఈ గ్లాస్ నీటిని తీసుకొని తొలిపి పోసుకుంటున్నాను. ఈ నీళ్ళు అనేవి మీరు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా తీసుకోండి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా తీసుకోవాలి. దీన్ని ఒకసారి మొత్తం బాగా కలిపి పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలన్నిటినీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా గరిటెతోటి ఈ విధంగా సర్దుకొని గ్రేవీతో పాటుగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకి ఈ ముక్కలన్నీ కూడా మసాలాల్ని పీల్చేసేసుకొని చాలా రుచిగా తయారవుతాయి.
స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. నూనె అనేది పైకి తేలుతుంది. ఈ స్టేజీలో మనం దీనికి ఇంకొంచెం రుచి ఇవ్వడానికి 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ కనుక లేనట్లయితే పాల మీద మీగడని తొలకలు లేకుండా చిలికి వేసుకోవచ్చండి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కసూరి మేతిని కలుపుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అనేది గ్రేవీతోటి చాలా గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. గోంగూర చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ఒక మీడియం సైజు గోంగూర కట్టని శుభ్రంగా ఆకులు ఒలుచుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 కేజీ చికెన్ని లైవ్ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఈ గోంగూర మొత్తాన్ని కూడా ఈ నూనెలో వేసుకొని వాడ్చుకోవాలి. గోంగూరలోని తడంతా పోయి చక్కగా వేగి దగ్గరికి అయ్యేంత వరకు కూడా దీన్ని ఈ విధంగా గరిటెతోటి కలియబెట్టుకుంటూ ఉండాలి. గోంగూర పూర్తిగా వేగిపోయిన తర్వాత దానిలోని నూనె అంతా కూడా బయటికి వస్తుందండి. ఈ స్టేజీలో మనము గోంగూరను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి 2 వేగిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని ఆ తర్వాత దీంట్లోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. ఈ విధంగా ఆకుకూరలతోటి చికెన్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా బోన్లెస్ చికెన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర అందుబాటులో ఉంటే తీసుకోండి, లేదంటే ఇలా నార్మల్ చికెన్తో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని ఈ తాలింపుతోటి ఒకసారి బాగా కలిపి పెట్టేసుకోవాలండి. ఇలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి కలిపి పెట్టేసేసి ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవటం వల్ల చికెన్కి నీటి వాసన అనేది లేకుండా ఉంటుంది. అలాగే మంచి రంగులోకి వస్తుంది. ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవడానికి కావాల్సిన నీళ్లు అంటే టీ గ్లాసులు నీళ్లు మాత్రం పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా పొడిని వేసుకొని కలుపుకోవాలండి. ఈ చికెన్ ఇలా ఉడుకుతూ ఉండగా మనం ముందుగా మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకున్న గోంగూర చల్లారిపోయింది. దీంట్లోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 లవంగం మొగ్గలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూరని మనం ఎంతగా వేయించుకున్నా సరేనండి, మనకి అక్కడక్కడ అది ఆకులుగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర పేస్ట్ని ముందుగా మనం వేయించుకుంటున్నటువంటి చికెన్లోకి కలుపుకోవాలి. మనం తీసుకునే గోంగూర క్వాంటిటీ అంటే మనం ఎంత గోంగూరని తీసుకోవాలి అని అంటే మనం తీసుకున్నటువంటి చికెన్లోకి సగం వచ్చే విధంగా ఉన్నట్లయితే ఇది గ్రేవీలాగా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటి రెండింటిని కూడా కలిపేసుకున్న తర్వాత మనకి చికెన్ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ కనిపిస్తూ ఉందండి. ఈ స్టేజీలో మనము టేస్ట్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. అలాగే ఈ కూరలో మనము కారాన్ని కొంచెం ఎక్కువగా వాడుకోవాలి. గోంగూర పులుపుకి తగినట్టుగా కారం ఉన్నట్లయితే కూర చాలా రుచిగా ఉంటుంది. సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది. మరి ఈ 2 రకాల చికెన్ కర్రీస్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.